కథ పేరు వడ్రంగి మరియు అతను నిర్మించిన చివరి ఇల్లు. ఒక ముసలి వడ్రంగి చాలా ఏళ్లపాటు ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేశాడు. వయసు పైబడటంతో అతను రిటైర్మెంట్ తీసుకుందామనుకున్నాడు. భార్యాపిల్లలతో ప్రశాంతంగా గడపాలని నిర్ణయించుకున్నాడు. ఆ విషయాన్ని తన యజమానికి చెప్పాడు. యజమాని చాలా మంచివాడు. కానీ తన దగ్గర పనిచేసే నమ్మకమైన వడ్రంగి వెళ్ళిపోతున్నాడని కొంచెం బాధపడ్డాడు. యజమాని అతన్ని ఒక చిన్న కోరిక కోరాడు. "నువ్వు వెళ్లే ముందు నా కోసం చివరిగా ఒక్క ఇల్లు నిర్మించి పెట్టు" అని. వడ్రంగి సరే అన్నాడు. కానీ అతని మనసు పని మీద లేదు. ఎప్పుడెప్పుడు పని ముగించుకొని వెళ్ళిపోదామా అన్న తొందరలోనే ఉన్నాడు. అతను నాసిరకం వస్తువులను ఉపయోగించాడు. పనిలో ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. తన ప్రతిభను పక్కన పెట్టి ఏదో మొక్కుబడిలాగా ఆ ఇల్లు పూర్తి చేశాడు. చివరికి ఇల్లు పూర్తయింది. యజమాని ఇంటిని చూడటానికి వచ్చాడు. ఇంటి తాళం చెవిని వడ్రంగికి ఇస్తూ ఇలా అన్నాడు: "నాయనా, ఇన్నాళ్ళు నువ్వు నా దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేశావు. అందుకే ఈ ఇల్లు నీకు నేను ఇచ్చే బహుమతి. ఇది నీదే." ఆ మాట వినగానే వడ్రంగికి గుండె ఆగిపోయినంత పని అయ్యింది. అతను చాలా సిగ్గుపడ్డాడు. "అయ్యో, ఈ ఇల్లు నా కోసమే అని తెలిస్తే ఇంతకంటే అద్భుతంగా నా శక్తి అంతా ధారపోసి నిర్మించేవాడిని కదా" అని చాలా బాధపడ్డాడు. మనం కూడా మన జీవితాన్ని అలాగే నిర్మిస్తుంటాం. మన పనిని, మన రోజువారీ పనులను ఒక్కోసారి అశ్రద్ధగా, మొక్కుబడిలాగా చేస్తాం.